మొదటి ప్రశ్న. కింది పదాలలో ఏకవచన రూపం ఏది? ఏ. శిల్పాలు, బి. కథ, సి. పదములు, డి. సిరులు. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ బి. కథ. ఏకవచనం అనగా ఒకే దాని గురించి తెలియజేసేదాన్ని ఏకవచనం అంటారు. కింది వానిలో ప్రాసాపదాలని గుర్తించండి. ఏ. తిరుశిల్పం, బి. సైదులు మెరుపు, సి. గనులు పొరలు, డి. తలికి దేవుడు. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ సి. గనులు పొరలు. కింది పదాలతో వేరుగా ఉన్న పదాన్ని గుర్తించండి. ఏ. పోతన, బి. రుద్రమ, సి. పాల్కోరికి, డి. గోదావరి. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ డి. గోదావరి. కింది పదాలలో అచ్చుతో మొదలయ్యే పదం ఏది? ఏ. ఆదివాసి, బి. నిలుడు, సి. రామప్ప, డి. భీముడు. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ ఏ. ఆదివాసి. అచ్చులు అనగా ఆ నుండి అంహ వరకు ఉన్న అక్షరాలను అచ్చులని అంటారు. కింది వాక్యాలలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఏ. రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి, బి. పాల్కోరికి కవనాన దేశీ పదముల బాట, సి. పోతన్న కైతలో పొంగుపొరలిన భక్తి, డి. పలుకే బంగారమో రామదాసుని పాట. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ ఏ. రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. ఆ నుండి అవ్వరకు గల అక్షరాలను ఏమంటారు? ఏ. హల్లులు, బి. అచ్చులు, సి. ఉభయక్షరాలు, డి. గుణింతాలు. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ బి. అచ్చులు. దీము అనే పదానికి అర్థం ఏమిటి? ఏ. భయం, బి. ఆకలి, సి. చీకటి, డి. ధైర్యం. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ డి. ధైర్యం. నింగి పదానికి అర్థం ఏమిటి? ఏ. మేఘం, బి. ఆకాశం, సి. భూమి, డి. నీరు. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ బి. ఆకాశం. కింది పదాలలో బహువచన రూపం ఏది? ఏ. మెరుపు, బి. పాట, సి. పొరలు, డి. గని. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ సి. పొరలు. ఒకదానికంటే ఎక్కువ వాటిని గురించి తెలియజేయడం బహువచనం. కింది వానిలో ద్విత్వాక్షర పదం గుర్తించండి. ఏ. చర్చి, బి. పరాక్రమం, సి. రామప్ప, డి. చార్మినార్. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ సి. రామప్ప. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం ద్విత్వాక్షరం. ఇక్కడ రామప్పలో పాకు పావొత్తు రావడం వల్ల ఇది ద్విత్వాక్షర పదం. కింది వానిలో సంయుక్తాక్షర పదం గుర్తించండి. ఏ. నేర్పు, బి. పోతన, సి. తెలంగాణ, డి. చరిత. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ ఏ. నేర్పు. ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తుగా రావడం సంయుక్తాక్షరం. తెలంగాణది నేర్పు డాష్ నిలుపు ఖాళీని పూరించండి. ఏ. ఆదివాసి, బి. సామరస్యము, సి. రామదాసు, డి. చార్మినారు. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ బి. సామరస్యము. తెలంగాణది నేర్పు, సామరస్యము నిలుపు. తెలంగాణ రాష్ట్రం దేనికి ప్రసిద్ధి? ఏ. కళలకు, బి. కాఫీ తోటలకు, సి. కొయ్య బొమ్మలకు, డి. కూచిపూడి నృత్యంకు. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ ఏ. కళలకు ప్రసిద్ధి. కింది వానిలో జానపదం కానిది ఏది? ఏ. పేరణి నృత్యం, బి. ఒగ్గు కథ, సి. యక్షగానం, డి. భరతనాట్యం. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ డి. భరతనాట్యం. సింగరేణి దేనికి ప్రసిద్ధి? ఏ. బంగారం, బి. వెండి, సి. బొగ్గు, డి. కొయ్య బొమ్మలు. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ సి. బొగ్గు. సింగరేణి బొగ్గు గనులకు ప్రసిద్ధి. తెలంగాణలో ప్రాముఖ్యమైన చర్చి ఎక్కడ ఉంది? ఏ. మెదక్, బి. నల్గొండ, సి. ఖమ్మం, డి. వరంగల్. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ ఏ. మెదక్. తెలంగాణకు చెందిన మాజీ ప్రధాని ఎవరు? ఏ. సురవరం ప్రతాపరెడ్డి, బి. నారాయణరావు పవర్, సి. పివి నరసింహారావు, డి. రామానంద తీర్థ. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ సి. పివి నరసింహారావు. కింద ఇచ్చిన అక్షరాల్లో అల్పప్రాణ అక్షరాన్ని గుర్తించండి. ఏ. గ, బి. ధ, సి.
సి ఫ, డి ఝ. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈస్ ఏ గ. కింద ఇచ్చిన అక్షరాల్లో మహాప్రాణాక్షరాన్ని గుర్తించండి. ఏ ఖ, బి ప, సి భ, డి ఛ. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ సి భ. పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి. ఈ వాక్యంలో నామవాచకం గుర్తించండి. ఏ భక్తి, బి పొంగి, సి పోతన, డి రాత. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ సి పోతన. పేర్లను గురించి తెలియజేసేది నామవాచకం. నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. ఈ వాక్యంలో క్రియను గుర్తించండి. ఏ నురగ, బి కడిగింది, సి కాళ్ళు, డి కృష్ణమ్మ. ఆన్సర్ గెస్ చేయండి. ద ఆన్సర్ ఈస్ బి కడిగింది. పనుని గురించి తెలియజేసేది క్రియ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.